హలో ఆల్. మనం ఎంతగానో వెయిట్ చేసిన సద్దుల బతుకమ్మ వచ్చేసింది. మేమైతే ప్రిపరేషన్స్‌తో, ఫ్లవర్స్‌తో ఫుల్ రెడీ ఉన్నాము. నాకు హెల్ప్ చేయడానికి ఇవాళ చెర్రీ, ఇంకా అక్క వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు. నిన్నటి వ్లాగ్ చూసారా? అందులో అక్క వాళ్ళ ఫ్యామిలీతో నేను కీస్ హై స్కూల్‌కి వెళ్ళాను సికింద్రాబాద్. అక్కడ బెంగాలీ స్టైల్ దేవిని పెట్టారు కదా! సో, అది చూడ్డానికి వెళ్ళాము. సో, రిటర్న్‌లో వచ్చేటప్పుడు ఇక్కడికి తీసుకొచ్చేసా అనమాట. మా వీడియోస్ అన్నీ మీరు చూస్తున్నారా? చూసినట్టయితే గనక మీరు మాకు సపోర్ట్ చేయడానికి ఒక చిన్న లైక్ అండ్ ఒక చిన్న కమెంట్ ఇవ్వడం అస్సలు మర్చిపోద్దు. బతుకమ్మ కోసం పువ్వులు ముందు రోజే అన్నీ తెచ్చేసుకున్నాం అనమాట. సో ఈవినింగ్ ఏం చేసామంటే అన్నీ చిన్న చిన్న కట్టల్లాగా కట్టేసుకున్నాము, పేర్చడానికి ఈజీగా ఉంటుందని. సో ఫాస్ట్గా అయిపోయింది అనమాట. నేను కొంచెం ఈసారి కొంచెం పెద్ద సైజులో చేస్తున్నాను, లాస్ట్ ఇయర్ కన్నా కొంచెం పెద్దగా. అండ్ ఫస్ట్ నేను తంగేడు పువ్వు అరేంజ్ చేసేసుకున్నాను. ఇది అయిపోగానే చూడండి అక్క వాళ్ళ పిల్లలు కూడా హెల్ప్ చేయడానికి వచ్చేసారు నాకు. ఇది అయిపోగానే ఇంకా 2 కలర్స్ ఆఫ్ బంతి ఉన్నాయి కాబట్టి డార్క్ అంటే ఆరెంజ్ షేడ్లో ఉన్న బంతిని 2 లేయర్స్ కింద అరేంజ్ చేసేసుకుంటున్నాను. లాస్ట్ టైం చిన్న బతుకమ్మకి ఎలా బిజీగా ఉన్నామో ఈసారి దానికన్నా డబల్ బిజీగా ఉన్నాము. సైజులో పెద్దది, పిల్లలు కూడా ఎక్కువ ఉన్నారు. అత్తమ్మ చిన్న చిన్న ఇన్స్ట్రక్షన్స్ అండ్ గైడ్లైన్స్ ఇస్తూ ఉందన్నమాట ఎక్కడైనా కొంచెం అటు ఇటు అయినప్పుడు. సో అలా మేము స్టార్ట్ చేసేసాము. చెర్రీ అయితే దాని బతుకమ్మ ఎప్పుడు చేస్తామా అని వెయిట్ చేస్తూ ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నది 3 మంకీసే. దీంతో పాటు 4th మంకీ కూడా ఉన్నాడు. వాడు చిన్ను, వాడే వీడియో రికార్డ్ చేస్తున్నాడు అనమాట. ఇవాల్టి టాస్క్ వాడికి ఇచ్చేసాము. సో వాడు చూసుకున్నాడు ఇదంతా. చెర్రీ అయితే చాలా హైపర్ యాక్టివ్ అసలు. దాన్ని భరించడం చాలా చాలా కష్టమైపోతుంది మాకైతే. చాలా అల్లరి చేస్తుంది. బట్ ఒక్కటి చెప్పొచ్చు ఏంటంటే అల్లరితో పాటు మనుషుల మీద ఎఫెక్షన్ కూడా చాలా ఉంటుంది అనమాట. బాగా చూసుకుంటుంది, ఫాస్ట్గా కనెక్ట్ అయిపోతుంది. ఇంకా మావాడు అంటారా, వాడు కొంచెం ఇంట్రోవర్ట్, తొందరగా కలవడు. కలిస్తే మాత్రం ఇంకా వాళ్ళ కోసం ఏడ్ చేస్తాడు. 2 డిఫరెంట్ జోనర్స్లో నేనైతే ఉన్నాను. అక్క కూడా ఈవినింగ్ వస్తా అని చెప్పింది. కొంచెం వర్క్లో ఉందన్నమాట. అది ఫినిష్ అయ్యాక డైరెక్ట్ వచ్చేస్తా అనింది. ఇంటికి వస్తే లేట్ అవుతుంది కాబట్టి డైరెక్ట్ మేమందరం కూడా అక్కని టెంపుల్ దగ్గరే కలుస్తాము. ఇంటికి ఇప్పుడు మేము వెళ్ళి బతుకమ్మ ఆడే ప్లేస్ అంటే టెంపుల్ దగ్గరికి ఎక్కువ డిస్టెన్స్ ఏం లేదు, బట్ వాకబుల్లో ఒక 5 to 7 minutes పడుతుంది అనమాట. వాకబుల్ అయితే మొన్న మేము చిన్న బతుకమ్మ ఆడాం కదా, అదే టెంపుల్. కాకపోతే చాలా గ్రాండ్గా చేస్తారు మా దగ్గర అయితే. చూడండి ఈవినింగ్ అవి కూడా యాడ్ చేస్తున్నాను. ఈవినింగ్ వ్లాగ్ చాలా బాగుంది, బాగా ఎంజాయ్ చేసాము. మా ఈ బతుకమ్మ రెడీ అయ్యే లోపల మీకోసం ఒక చిన్న పాట జ్యోతక్క పాడింది. జయ శ్రీరామ్. సీత చింత లేక వియాలో, చినబోయే రాముడు వియాలో, అర్ధాంగి లేక వియాలో, రందితో కూర్చుండే వియాలో, సీత జాడ తెల్వక వియాలో, చింతతో కూర్చుండే వియాలో, అప్పుడే వచ్చను ఉయ్యాలో, ఆంజనేయుడమ్మ వియాలో, ఎందుకు ఓ రామ వియాలో, కోదండ రామ వియాలో, కలత చెందకు తండ్రి వియాలో, కారణ జన్ముడా వియాలో, సముద్రాలు దాటి వియాలో, తల్లి జాడందెత్తు వియాలో, సీతమ్మ జాడకై వియాలో, వేగిరంబోయగా వియాలో, వాయుపుత్రుడమ్మ వియాలో, వేగంగా ఎగిరిండు వియాలో, రావణుని రాజ్యము వియాలో, లంకను జేరిండు వియాలో, సీతమ్మ జాడకై వియాలో, వెతక సాగుచుండె వియాలో, గాజు స్తంభాలతో ఉయ్యాలో, లంకా నగరంతా ఉయ్యాలో, పసుడీలతో మెరిచేను ఉయ్యాలో, ఘనమైన మేడలు ఉయ్యాలో, పైడి కుందనముతో ఉయ్యాలో, పడతులా నగరి ఉయ్యాలో, నిలువుటద్దాలతో ఉయ్యాలో, ఎత్తైన ఆ గృహము ఉయ్యాలో, ఎక్కడా చూసినా ఉయ్యాలో, వెండివి ప్రతిమలు ఉయ్యాలో, గోడల చిత్రాలు ఉయ్యాలో, ఘనమైన చిత్రాలు ఉయ్యాలో, నిగనిగా మెరిసేటి ఉయ్యాలో, నీలంబు జ్యోతులు ఉయ్యాలో, జలతారు వస్త్రాలు ఉయ్యాలో, దగదగా మెరియును ఉయ్యాలో, అత్తరు పన్నీరు ఉయ్యాలో, మేడపై కాంతలు ఉయ్యాలో. చాలా బాగుంది కదా స్టోరీ. బతుకమ్మ స్పెషాలిటీయే ఇది. ఒక్క చిన్న స్టోరీని ఎన్ని అవర్స్ అయినా అలా పాడుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ మీరు చూసినట్టయితే చెర్రీ బతుకమ్మ అండ్ నా బతుకమ్మ రెడీ అయిపోయింది. దేవుడి రూమ్లో పెట్టి ప్రసాదాలన్నీ రెడీ చేసుకొని ఈవినింగ్ కోసం రెడీ అయిపోయాం. చూసారా చెర్రీ డ్రెస్ ఎంత బాగుంది కదా. ఇది అత్తమ్మ శారీ అనమాట. సో అత్తమ్మ శారీని ఇలా స్టిచ్చింగ్ చేయించాము. అత్తమ్మ అయితే చాలా హ్యాపీగా ఉంది చెర్రీని ఇలా చూస్తుంటే. అండ్ నేను కూడా ఒక లైట్ వెయిట్ పట్టు శారీ అనమాట. ఇది ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ ఉంటుంది. మార్నింగ్ టు ఈవినింగ్ ఈజీగా ఉంచేసుకోవచ్చు. సో ఇక్కడ జ్యోతక్క వాళ్ళు మేము అందరం కలిసేసి
టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. చూడండి నాతో పాటు అక్క వాళ్ళ పిల్లలు కూడా వచ్చేసారు. సో అందరం కలిసి వెళ్ళిపోతున్నాం అనమాట. అందరం రెడీ అయిపోయాం. అందరం అక్క కోసం వెయిటింగ్. ఇక్కడ చూడండి చెర్రీ తన బతుకమ్మని ఇక్కడ అరేంజ్ చేసేసుకుంటుంది. మా బతుకమ్మ ఇక్కడ ఎక్కడుందో ఐడెంటిఫై చేయండి ఒకసారి. ఎంత జనాలు, ఎన్ని లైట్లు, ఎంత బాగుంది కదా అసలు. ఎక్కడ చూసినా కలర్ కలర్ శారీస్, కలర్ కలర్ డ్రెస్సెస్, చిన్న పెద్ద అని ఏమీ లేకుండా అందరం కలిసి ఆడుతున్నాము. మేమైతే మా బతుకమ్మ హడావిడి, మా బతుకమ్మ ధూమ్ధామ్ స్టార్ట్ అయిపోయింది. చాలా చాలా ఎంజాయ్ చేసాము. చెర్రీ అయితే ఫస్ట్ టైం అనమాట. లాస్ట్ ఇయర్ వరకు బతుకమ్మ అంటే ఇంట్లోనే ఉండేది, ఆరెల్స్ మా అమ్మ తీసుకొని వచ్చేవారు అనమాట బండి మీద. సో ఈసారి నాతో అది రావడం, బతుకమ్మ పట్టుకోవడం, ఇదంతా ఫస్ట్ టైం. నెక్స్ట్ ఇయర్ ఇంకా సపోర్టివ్గా ఉంటుండొచ్చు నాకైతే. అందుకే అంటారు కదా ఇంట్లో ఒక్క గర్ల్ అయినా ఉండాలి అని. సో నేనైతే ఈ విషయంలో చాలా లక్కీ. చాలా హెల్ప్ చేస్తుంది, అలాగే చాలా అల్లరి కూడా చేస్తుంది అనమాట. అందరం కలిసి ఆడుతున్నాము. ఇక్కడ అక్క జస్ట్ ఇప్పుడే వచ్చింది. సో ఇక్కడికైతే ఇందులోకి డాన్స్ చేయడానికి అయితే రాలేదు. బట్ మీకు ఇక్కడ ఇంకొక సర్ప్రైజ్ కూడా ఉంది. నాతో పాటు ఇంకొకరు కూడా వచ్చారు. వాళ్ళు ఎవరో గెస్ చేయాలి. 5:15 వరకు ఇక్కడికి వచ్చేసాము. అరౌండ్ 7:30 వరకు కూడా ఆడుకున్నాం అనమాట. ఎవరు అనేది గెస్ చేసేసారా? ఇంకెవరండి, శ్రీని పిలిచాను. సో శ్రీ వాళ్ళ ఫ్యామిలీతో ఇక్కడికి వచ్చేసారు. ఇప్పుడు చూడండి నాతో పాటు డ్యాన్స్ చేస్తుంది అనమాట. చాలా బాగా ఎంజాయ్ చేసాము ఉన్నంతసేపు. శ్రీ వాళ్ళ పాప కూడా వచ్చింది. సో అది కూడా ఫుల్ ఎక్సైటెడ్, ఎందుకంటే చెరక్కని చూసింది కదా. వాళ్ళిద్దరూ పేరప్ అయ్యారంటే ఇంకా వేరే వాళ్ళతో అసలు వాళ్ళకి సంబంధమే ఉండదు. చాలా బాగా ఆడుకుంటారు. చూసారా, నేను వచ్చి శ్రీని రిసీవ్ చేసుకున్నాను. ఇప్పుడు అందరం కలిసి వెళ్ళి డ్యాన్స్ చేస్తాం అక్కడ. ఇక్కడ నుంచి వీడియో క్రెడిట్ అంతా కూడా అక్క వాళ్ళ పిల్లలకి ఇవ్వచ్చు అనమాట. పాపం వాళ్ళు డ్యాన్స్ చేస్తూ మధ్యలో నన్ను కూడా చిన్న చిన్న వీడియోస్ తీయడం ఇవన్నీ చేస్తున్నారు. సో చాలా చాలా సపోర్టివ్గా ఉన్నారు అందరు కూడా. శ్రీ వాళ్ళ హస్బెండ్ కూడా చాలా షార్ట్సే తీశారనమాట. సో ఇలా అందరం కలిసి ఆడుకున్నాము. శ్రీ చూసారా నా పక్కన ఆడుతుంది. చాలా చాలా ఎంజాయ్ చేసాము ఇక్కడైతే. ఆ వైబ్రేషన్స్, ఆ సౌండ్స్, ఆ సాంగ్స్ యాప్ట్గా ఈ అట్మాస్ఫియర్కి సరిపోయాయి. చిన్న చిన్న పిల్లలు కూడా ఎంత బాగా ఆడుతున్నారు కదా అసలు. వాళ్ళు సెలబ్రేషన్స్ అన్నా, లేకపోతే ఇలాగా కలర్ఫుల్ డ్రెస్ వేసుకుని ట్రెడిషనల్గా రెడీ అవ్వాలన్నా ఎంతో ఇష్టపడతారు. ఇక్కడ పెట్టిన అమ్మవారు కూడా చాలా బాగుంది. ఫేస్ చాలా కళగా ఉందన్నమాట. బతుకమ్మలు చూడండి అసలు ఎన్ని బతుకమ్మలు ఉన్నాయో, ఎంతమంది ఉన్నారో. ఇక్కడ ఆరాధ్య కూడా డ్యాన్స్ చేసేస్తుంది. ఈ ప్లేస్ అంతా కూడా బతుకమ్మలతో, జనాలతో ఫుల్గా నిండిపోయింది. ఆల్మోస్ట్ అందరం బిజీగా ఉన్నాము. ఇంకా 7:30కి ఇక్కడ నుంచి చెరువుకి తీసుకెళ్తామన్నమాట మనం బతుకమ్మని. సో చూడండి, సాంగ్స్ అయితే ఇంకా ఆన్లో ఉన్నాయి. నా బాడీలో ఇంకా వైబ్రేషన్స్ అలాగే ఉన్నాయి. అసలు వెళ్ళాలని కూడా అనిపించట్లేదు ఇక్కడ నుంచి. చాలా చాలా బాగా అనిపించింది. ఇంకా లేట్ అయిపోతే మనం వచ్చేసరికి చాలా లేట్ అయిపోతుంది కాబట్టి ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. చెర్రీ కూడా దాని బతుకమ్మతో రెడీ అయిపోయింది. ఫోటోకి ఒక ఫోజు, వీడియోకి ఒక ఫోజు ఇచ్చేసి ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము. మాతో పాటు శ్రీ వాళ్ళు, అక్క వాళ్ళు అందరు వచ్చేస్తున్నారు. మళ్ళీ ఇక్కడ నుంచి చెరువు దగ్గరికి వెళ్ళడానికి మనకు ఒక 7 to 8 minutes ఆర్ యావరేజ్లో ఒక 10 minutes అయితే పడుతుంది. ఇది కూడా వాక్ చేసుకుంటూనే వెళ్తాం మనము. సో చూసారు కదా, ఇంకా డ్యాన్స్ మూడ్లోనే ఉన్నాం మేమంతా కూడా. సో స్టార్ట్ అయిపోయాము, ఇప్పుడు వెళ్తున్నాము వాక్ చేసుకుంటూ. శ్రీ వాళ్ళు అండ్ అక్క వాళ్ళు కూడా ఫాలో అయిపోతున్నారు మమ్మల్ని. అయితే చెర్రీని తీసుకురావడానికి ఒక మెయిన్ రీజన్ కూడా ఉంది. అక్క వాళ్ళు, అక్క వాళ్ళ పిల్లలు, శ్రీ వాళ్ళు ఉన్నారు కాబట్టి కొంచెం ధైర్యంగా తీసుకొచ్చాను. లేకపోతే తనని హ్యాండిల్ చేయడం ఇంత జనాలలో కొంచెం కష్టమే అయ్యేది నాకు. ఇంకోటి ఏంటంటే చిన్ను కూడా రాలేదు, వాడు ఇంట్లోనే ఉన్నాడనమాట. చూసారా, చెరువు దగ్గరికి వెళ్ళిపోతున్నాం మేము నడుచుకుంటూ. అందరం కలిసి వెళ్తున్నాము. ఊరు చెరువు అనమాట ఇది. కట్టమైసమ్మ అని అక్కడ ఒక చిన్న టెంపుల్ ఉంటుంది. అక్కడ చెరువులో వేసేస్తామన్నమాట. వాటర్ కూడా వర్షాలు ఎక్కువ ఉండడం వల్ల చాలానే ఉన్నాయి. చూసారా బ్యాక్గ్రౌండ్లో ఎంత చీకటి అయిందో. 7:30 అయింది, 7:30, 7:40 అలా. సో స్టార్ట్ అయిపోయాం కాబట్టి వెళ్ళిపోతున్నాం. ఇంకా చెరువు దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ మళ్ళీ ఒకసారి కింద పెడతామన్నమాట. బతుకమ్మలన్నీ ఇక్కడ పెట్టేసి మళ్ళీ ఆడుకుంటున్నాం అందరం కలిసి. ఈ చెరువు దగ్గర పెద్ద గ్రౌండ్ లాగా ప్లేస్ లేకపోవడం వల్ల కొంతమంది ఒక్కొక్క ప్లేస్లో పెట్టుకుంటారు. పెట్టుకున్న తర్వాత పంతులు వస్తాడనమాట. పంతులు వచ్చి పూజ చేస్తారు. ఇక్కడ పూజ చేసిన తర్వాతే మనము వాటర్లో వేయాలి.
చూసారా ఇక్కడ శ్రీ కూడా డాన్స్ చేస్తుంది, అక్క కూడా జాయిన్ అయిందనమాట. చెరువు దగ్గర ఆడుతున్నప్పుడు నేను కూడా ఒక బతుకమ్మ సాంగ్ పాడాను. అదిగోండి చూసారా పంతులు వచ్చేసారు, పూజ చేస్తున్నారనమాట. ఈ పూజ చేసిన తర్వాత మనం వాటర్లో వేసేయడమే. ఇంకా 9 days ఎలా గడిచిపోయాయో అస్సలు తెలియలేదు ఈ బతుకమ్మలతోటి. నేనైతే స్పెషల్గా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్లేస్లో ఉన్నాను, ఆల్మోస్ట్ తిరుగుతూనే ఉన్నానన్నమాట. బతుకమ్మలేమో కానీ అప్పుడే హాలిడేస్ అయిపోయాయి అనే ఫీలింగ్ వచ్చేసింది నాకు తెలియకుండానే ఈ 9 days ఎలా అయిపోయాయి అని అనిపించింది. ఏంటో అసలు హాలిడేస్ ఎన్ని రోజులు ఇచ్చినా అస్సలు సరిపోవు కదా. ఇగో ఇదేనండి కట్టమైసమ్మ టెంపుల్. ఈ టెంపుల్ దగ్గర జస్ట్ ఆపోజిట్ మనకి ఇలా అరేంజ్ చేశారు. మనం వాటర్లోకి వెళ్ళవసరం లేదు, ఇక్కడ వాళ్ళు ఉన్నారు హెల్ప్ చేయడానికి. సేఫ్టీ మెజర్స్ అన్నీ కూడా తీసుకున్నారు, ఎక్కడికక్కడ పోలీస్ వాళ్ళు అందరు కూడా ఉన్నారు. ఎలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా అందరం సేఫ్గా బతుకమ్మలు అన్నీ కూడా వేసేసి హ్యాపీగా ఇంటికి వచ్చేసాము. బతుకమ్మలు వేసిన తర్వాత ఒకరికొకరం పసుపు బొట్టించుకుంటాం అన్నమాట మనం చేసిన గౌరీదేవిని. సో చూడండి అది కూడా ఇక్కడ మా బతుకమ్మ తీసుకెళ్తున్నాను. అదిగోండి వేసేస్తున్నాం మన బతుకమ్మని. అండ్ ఇందులోనే కొంచెం పసుపు కుంకుమ అండ్ మనం తీసుకెళ్ళిన ప్రసాదం కూడా వాటర్లో వేసి గంగమ్మకి సమర్పిస్తామన్నమాట. చూసారా ఒకరికొకరం పసుపు బొట్టించుకొని ఇక్కడ ప్రసాదం కూడా పంచుకుని ఇంటికి వెళ్ళిపోతాం. ఇంకా ఇది అంతా అయ్యేసరికి 8:30 8:45 అయిపోయింది. చెర్రీ కూడా బాగా సపోర్టివ్గా ఉండింది. అక్కకు కూడా పసుపు బొట్టిచ్చేసి ఇంకా మేము మెల్లగా స్టార్ట్ అయిపోయాము. పిల్లలు చాలా టైర్డ్ అయిపోవడం వల్ల ఒక 1/4 నడవంగానే ఇంకా నడవలేమన్నారు. సో నేను వెంటనే మా హస్బెండ్కి కాల్ చేయగానే వచ్చి మమ్మల్ని పిక్ చేసుకున్నారు. ఇంక ఇంటికి వెళ్ళిపోయాము అందరం కలిసి. పిల్లలకి అండ్ చెర్రీకి బొట్టు పెట్టేసి ప్రసాదం ఇచ్చేసాను. చెర్రీకి అయితే ప్రసాదం బాగా నచ్చేసింది, మళ్ళీ మళ్ళీ తినేస్తుంది అనమాట. మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యేసరికి ఇంకా హాఫ్ బతుకమ్మలు మాత్రమే వాటర్లో ఉన్నాయి. ఇంకా చాలా ఉన్నారు, చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఎలాంటి రష్ లేకుండా హడావిడి లేకుండా సేఫ్టీగా అంతా కరెక్ట్గా అరేంజ్మెంట్స్ చేశారు. ఇదండి మా బతుకమ్మ వ్లాగ్. ఇంకొక వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం.